ఇక్కడ బెంగుళూరు పోలీస్ అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ మీద అయితే కేసు అయితే ఫైల్ చేసింది. అయితే 11 మంది అయితే చనిపోయారు మొన్న స్టాంపెడ్ జరిగిన ఇన్సిడెంట్‌లో. ఆర్సీబీ పైన కేసు అయితే ఫైల్ అయింది. ఏంటి క్రిమినల్ కేస్ అయితే ఫైల్ అయింది. ఏంటంటే ఆర్సీబీ వాళ్ళు మాకు ఫస్టే ఇన్ఫార్మ్ చేయలేదని సీనియర్ అఫీషియల్ ఉంటారు కదా! కర్ణాటక పోలీస్. సో, తనైతే ముందటికొచ్చి చెప్పాడు. మాకు ఆర్సీబీ ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటే మేము కొంచెం అరేంజ్‌మెంట్స్ తీసుకుంటుండే. అలాగే మాకు పొలిటికల్ ప్రెషర్ కూడా చాలా ఉండే అలౌ చేయడానికి. సో, పరేడ్ చేయాలని పొలిటికల్ ప్రెషర్ కూడా ఉండే. సో, మా వల్ల కాలేదు అని ఒక పోలీస్ హైయర్ అఫీషియల్ అయితే ఈ న్యూస్ అయితే బయటికి పెట్టాడు. పొలిటికల్ ప్రెషర్ వల్ల 11 మెంబర్స్ అయితే చనిపోయారు. ఇప్పుడు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరండి? మనమైతే విక్టిమ్స్ ఫ్యామిలీకి నిలబడదాం. కానీ ఒక 2-3 డేస్ ఆగి పరేడ్ చేసి ఉంటే ఇంకా చాలా సేఫ్‌గా జరుగుతుండే అనిపిస్తుంది. కొంతమంది ఏమంటారంటే 18 ఇయర్స్ తర్వాత కప్పు గెలిచి ఏం చేశారా? 11 మంది ప్రాణాలు తీశారు అని అంటారు. ఇలాంటి రాకుండా ఉండడం కోసం ఒక 3 డేస్ తర్వాత పరేడ్ చేయాల్సిందే. అయితే నా ఒపీనియన్. ఇక్కడ ఎలాంటి వార్ క్రియేట్ చేయాలని కాదు. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.